జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సార్, నా పేరు గుండమ్మ. ఏంటమ్మా ఇది? గుండమ్మ సార్. అది కాదమ్మా, నువ్వు పేరిస్తున్నావేంటి? ఏం సార్, ఈ పోటీల్లో ఆడవాళ్లు పాల్గొనకూడదా? అలానే ఏం లేదమ్మా. మరి ఇంకేంటి ఆలోచిస్తున్నారు సార్? రాసుకోండి. చూడమ్మా, నిన్ను చూస్తుంటే బాగా లావుగా ఉన్నావు. నీలాంటి వాళ్ళు పూల సజ్జ పట్టుకుని 4 అడుగులు వేస్తేనే అలసిపోయి కూర్చుంటారు. బరువైన బస్తాని మోస్తూ నడవడం అంటే అది నీ వల్ల అయ్యే పని కాదమ్మా. అయినా నువ్వు పోటీకొస్తానంటే మీ ఇంట్లో వాళ్ళు ఎలా పంపించారమ్మా? మా ఇంట్లో తెలీదండి. అది సంగతి. నువ్వు లావుగా ఉన్నావు కాబట్టి బరువు మోయగలననుకుంటున్నావేమో. అనవసరంగా రిస్క్ చేయొద్దమ్మా. వెళ్ళమ్మా. లేదండి, మీరందరూ నేను లావుగా ఉన్నానని అలసిపోతాను అంటున్నారు, కానీ నేను ఫిట్గా ఉన్నానని నేను చెప్తున్నాను. ఈ పోటీల్లో ఆడవాళ్ళకి అవకాశం లేదు అని చెప్పండి. కాదు అంటే నా పేరుని రాసుకోండి. సరే, రాయండి. పేరు చెప్పమ్మా. ఆడవాళ్ళు విమానాలు నడుపుతారు, రాకెట్లెక్కి అంతరిక్షంలోకి వెళ్తారని చదివి ఇన్స్పైర్ అయి ఉంటుంది. పాపం గెలవడం అటుంచితే బస్తా భుజానికి ఎత్తగానే గెలుస్తుందో లేదో. ఏంటి అది? అంతమంది వద్దు అని చెప్తున్నా కూడా ఎగేసుకుంటూ వచ్చేసి మరీ పేరిచ్చేసింది. దానిమీద దానికి కాన్ఫిడెంట్ ఎక్కువ నానమ్మా. ఏంటే కాన్ఫిడెన్సా? అది మొన్న గెలిచినట్టు బజ్జీలు తినే పోటీనా? బరువులెత్తే పోటీ. అది అత్తయ్య గారితో చేసిన ఛాలెంజ్లో గెలవాలి అంటే దానికి ఇదొక్కరోజే గడువు. ఇదొక్కటే దానికి పాపం ఆఖరి ఛాన్స్. అందుకే నిలబడుతుంది. ఖచ్చితంగా ఓడిపోతుంది. మనకు కావాల్సింది అదే కదా. అంతే కదా. ఏమే, నాకు ఒక డౌట్ వచ్చింది. ఏంటి? కండలు తిరిగిన మగవాళ్లకే భుజాల మీద బస్తాలెత్తడం అంటే కష్టం. ఆ విషయం తెలిసి కూడా ఇది పోటీలో దిగుతుంది అంటే ఈ వంకన ఏదో కాలో నడువం విరగ్గొట్టుకుంటే ఆ సింపతితో జరిగిన విషయం పక్కన పెట్టేస్తారని ఏమైనా ఎత్తేసి ఉంటుందంటావా? అదంటే నాకు నచ్చదు. దాన్ని పొగడడం అంటే అస్సలు నచ్చదు. కానీ దాని విషయంలో కొన్ని ఒప్పుకోవాలి. సింపతి గెయిన్ చేసే క్యారెక్టర్ కాదు ఆ గుండమ్మది. నువ్వు చెప్తుంటే నాకు కూడా ఒకటి చెప్పాలనుంది. చెప్పనా? గుండమ్మ మొండిది, ఒప్పుకుంటావా? తెలిసిందే కదా. అప్పట్లో రాజు కంటే బంట్రోతునయమని సామెత కూడా ఉంది. మరి అయితే గుండమ్మకున్న మొండితనంతో పోటీలో పుసుక్కున గెలిచేస్తే? ఉండు, పోటీలో నీ పేరు కూడా ఇచ్చేస్తా. ఉసే ఉసే, ఎందుకే? నన్ను చంపేద్దామనా? నేను చంపితే హత్య అవుతుంది. అదే బస్తా నీ మీద పడి నువ్వు నేల కత్తుక్కుని చచ్చావనుకో, యాక్సిడెంట్ అవుతుంది. అది కాదే, ఆ గుండమ్మ అదృష్టం గురించి తెలుసు కదే, నీ దరిద్రం గురించి కూడా తెలుసు. ఒకవేళ అది గెలిస్తే ఇదేంటి బాటిల్ తీస్తుంది? కొంప తీసి నా బుర్ర పగలగొడుతుందా? అయ్యో, అమ్మాయి కాలికి ఏదో గుచ్చుకున్నట్టుందండి. రక్తం గారుతుంది. నీకేదో ప్రమాదం జరిగినట్టుంది. పోటీ నుంచి విరమించుకుంటానంటే చెప్పు, సాయం పంపిస్తాం. ఏంటమ్మా, పోటీ నుంచి విరమించుకుంటావా?
ఊసే లోకి అది ముందుకెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. చూడు చూడు. భలే గెలిచింది కదా. పోటీ నుంచి బయటకు వచ్చేస్తుంది అనుకున్నా. ఏమైనా ఈవిడ గ్రేట్ కదా. అవును. ఏంటి మామా, ప్రతి ఇయర్ పోటీలో గెలిచి మన కాలనీకి హీరో అయ్యావు. ఇప్పుడు అదే పోటీలో కేవలం ఒక ఆడదాంతో ఓడిపోయి నువ్వు జీరో అయిపోయావు. చ జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.